మిరకల్స్, అద్భుతములు, మిరకల్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూద్దాం. సీమోను అత జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు. అంతటి జ్వరము ఆమెను వదలను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క గొప్ప అద్భుతం జరిగింది. ఈ కపెర్నహూములో పేతురు గారి అత్తగారు ఉన్నారు. అయితే ఈ అత్తగారికి సడన్ గా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే, అయ్యా ఇక్కడ మరి సీమోన్ పేతురు నీకు తెలుసు కదా, వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చింది అని అన్ని యేసు ప్రభు వారికి చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆమెను లేవనెత్తారు. దేవునికి స్తోత్రం. వెంటనే జ్వరం ఆమెను వదిలేను. ఆయన ఏం చేశారంటే చేయి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే జ్వరం వదిలిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మినిస్ట్రీ, అంటే పరిచర్య ప్రారంభం అయింది. అక్కడ ఎవరు పరిచర్య ఎవరికి చేశారంటే, జ్వరంతో ఉన్న ఆమె లేచి వాళ్ళకి భోజనం వండి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పరిచర్యలు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. పరిచర్య ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు పరిచర్య చేశారు? అయ్యయ్యో అప్పుడు వరకు జ్వరం వచ్చింది, నీరసం ఉంటుంది కదా అంటే యేసు ప్రభు వారు స్వస్థపరచగానే నీరసం అంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా. న్యూ స్ట్రెంగ్త్ వచ్చేసింది. వెంటనే ఆమె హడావుడిగా పని చేసి వాళ్ళకి పరిచయం చేసి చక్కగా భోజనం పెట్టేసింది. యేసు ప్రభు వారికి, యేసు ప్రభు శిష్యులకి పరిచర్య చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేసినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనబడతారు. వీళ్ళలో రోమా పత్రికలో 16వ అధ్యాయంలో కొంతమందిని వెంటనే మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే సంఘ పరిచారకులు అంటారు. అంటే సంఘ పరిచారకులు అంటే సంఘం ఎవరిది? యేసు ప్రభు వారిది. యేసు ప్రభు వారి పరిచారకులు అనమాట. ఈ పరిచర్య చేసేటటువంటి వీళ్ళను గురించి బైబిల్ మనకు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు గారు అంటారు, అయ్యా సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. తర్వాత మీ వల్ల ఆమెకి ఏమైనా అవసరం ఉంటుందేమో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆమె అవసరాన్ని తీర్చండి. మీకు నేను సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకు, తర్వాత నాకు కూడా ఆమె సహాయురాలయ్యింది. మినిస్ట్రీ అనేటటువంటిది చాలా పెద్ద బాధ్యతతో కూడింది. దాంట్లో ఎవరి వంతు వాళ్ళు చేసుకుంటూ వెళితే సజావుగా చక్కగా సాగుద్ది. అంతేగాని చాలా మంది అనుకునేటటువంటి విధానం ఏంటంటే, అది ఏదన్నా ఉంటే పాస్టర్ చేసుకుంటే మంచిది కదా అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో పని మీరే చేసుకోండి అన్నట్టుగా, ఇది చర్చ్ అంటే పాస్టర్ గారిది ఏనేమో ఆయన చేసేసుకుంటే అయిపోద్ది అని అనుకున్నారు. చర్చ్ అంటే పాస్టర్ గారిది కాదు. చర్చ్ అంటే యేసు ప్రభుది. యేసు ప్రభు సంఘానికి మీరు పరిచారకులు అనరనుకో, మీరు పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో మిమ్మల్ని మీరు తగ్గించుకుని పరిచర్య చేస్తున్నారనుకో, మీ యొక్క హోదాకు ఏమాత్రం కూడా భంగం కలగదు అనమాట. నేను చాలా దేశాల్లో అనేక మంది వ్యక్తులను కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకి సీఈఓలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చర్చ్ పార్కింగ్ లాట్లో వాళ్ళు పార్కింగ్ జాకెట్ వేసుకుని లైట్ పట్టుకుని వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ కూడా క్రమంగా పార్కింగ్ లాట్ దగ్గర వర్క్ చేసేటటువంటి ఎంతోమందిని చూశాను. అయితే దేవుని బిడ్డలారా, మన దేశంలో ఏంటంటే కొంచెం ఏదైనా అక్కడ చాక్లెట్ కవర్ కింద పడింది అనుకోండి, దాన్ని తీసి పక్కకి వేయాలంటే కూడా నామోషి, అమ్మో ఏమనుకుంటారో ఏమో అని. నువ్వు అలా చేయటం వల్ల ఏంటంటే నీ యొక్క ఘనత పెరుగుతుందే తప్ప నీ ఘనత ఎంత మాత్రం కూడా తీసిపోదని కూడా తగ్గదు. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఇక్కడ ఫీబే అనేటటువంటి ఆవిడ పరిచర్య చేస్తుంది. అక్కడేమో పేతురు అత్త పరిచర్య చేసింది, అద్భుతం జరిగింది. ఈమె జీవితం కూడా మారిపోయింది. కాబట్టి ఈమె కూడా సంఘ పరిచారకురాలు అయిపోయింది. ఆ తర్వాత 16వ అధ్యాయం 3వ వచనంలో వారేమో అకుల ప్రిస్కిల అనేటటువంటి వాళ్ళు తమ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా సంఘం ఉంది. ఆ సంఘానికి కూడా వందనాలు చెప్పండి. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులు అయి ఉన్నారు. ఈ యొక్క అనేక ప్రాంతాల్లో గలతీయులో, ఎఫీసీలో,
ఫిలిప్పీలో ఇలాగ అనేక ప్రాంతాలన్నీ కూడా సంఘాలన్నీ ఎక్కడున్నాయంటే అన్ని జనుల మధ్యలో ఉన్నాయి. ఈ సంఘాల వాళ్ళందరూ కూడా వీళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రార్థనా పరులు, ప్రాణం ఇవ్వడానికి, పౌలు కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిచారకులు. పౌలుతో పాటు ప్రయాసపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మరియా అనేటువంటి ఒక బిడ్డ కనబడుతుంది. 6వ వచనం తర్వాత 12వ వచనం చూస్తే త్రుఫోసాకును, వీళ్ళిద్దరూ కూడా, ఆ తర్వాత మరియా, కుల ప్రిస్కిల్లా, ఫీబే, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి చాలా అద్భుతమైన సహకారం పరిచర్యలో ఇస్తా ఉన్నారు. ఒకడని సేవించిన నా తండ్రి అతనిని ఘనపరచు. కాబట్టి మీరు దేవుని సేవించారనుకోండి, మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరచాలంటే మీరు అందరూ కూడా, మనం అందరం కూడా దేవుని యొక్క పరిచర్య చేసేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారు అద్భుతం చేసింది ఎందుకు అంటే పరిచర్య చేయడానికి. యేసు ప్రభు వారు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేసేది ఎందుకంటే నేను అందరం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మనము దేవునికి పరిచర్య చేసేవాళ్ళగా ఉండాలి. ఇక ఈ అద్భుతాలు అనేటటువంటివి చేసే రెండో పనిని గురించి నేను చెప్తాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇవి మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తాయి. ఇందాకేం చెప్పానంటే ఈ అద్భుతాలు పరిచర్య చేసేటట్టుగా సహాయం చేస్తాయి, రెండోది ప్రార్థన చేసేటట్టుగా సహాయం చేస్తాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదువుదాం. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక చిన్నవాడిని తీసుకుని ఒక తండ్రి వచ్చాడు. ఆ చిన్నవాడి పరిస్థితి ఏంటంటే అపవిత్రాత్మ ఆ చిన్నవాడిని పట్టి, దయ్యం పట్టి బహుగా పీడిస్తూ ఉంది. అలా ఆ కుమారుని ఏం చేస్తుందంటే విలవిలలాడిస్తూ ఉంది. ఇలా విలవిలలాడిస్తూ ఉన్నటువంటి సమయంలో నేల మీద పడి నురుగు కార్చుకొంచు పొరలాడుచూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, అయ్యా ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయింది అంటే, అయ్యా చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఈ చిన్నోడు ఇలాగే చేస్తున్నాడు అని అంటే, అది వాడిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనో నీళ్లలోనో పడదురయ్యను. అగ్నిలో పడవేసి కాలిపోవాలని చూస్తుంది, నీళ్లలో పడవేసి చంపేయాలని చూస్తుంది. ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యయ్యా అంటే, అందుకే యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మిక మధ్యలో రాకుండా కొంచెం నాకు సహాయం చేయాలని బిగ్గరగా చెప్పాడు. జనులు గుంపు కూడి తన ఎదుగు పరిగెత్తుకు వచ్చిన యేసు చూచి మూగమైన చెవిటి దయ్యమా అంటే, మూగ దయ్యం చెవిటి దయ్యం అంటే మాట్లాడదు వినదు. ఇలాంటి మూగమైన చెవిటి దయ్యమా అనగానే ఆ చెవిటి దయ్యానికి యేసయ్య మాట వినబడుతుంది. మూగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను యేసయ్య గద్దించాడు. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ఈ సంఘటన అంతా కూడా జరిగింది. తండ్రి ఫస్ట్ ఎక్కడికి వచ్చాడంటే శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటే మా బాబుకి ఇలా అయ్యింది, మీరు కొంచెం బాగు చేయండి అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల కాలే. వీళ్ళు ఈ దయ్యం పోయిన తర్వాత వీళ్ళు సడన్గా వచ్చి యేసు ప్రభువా మేము అసలు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే, బాబు ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అని అన్నాడు. ఇలాంటిది వదిలిపోవాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏమీ లేదు, దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. అక్కడేమో పరిచర్య చేసింది, అద్భుతం జరిగితే, ఇక్కడేమో శిష్యులందరూ ఏమి నేర్చుకున్నారో తెలిసి ఈ అద్భుతం ద్వారా అబ్బో ఇలాంటిది ఏదైనా వదిలించుకోవాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలని నేర్చుకున్నారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఉపవాసం ఉండరు, ఇంట్లో సమస్యలు ఉంటాయి కానీ ఉపవాసం ఉండరు, కష్టాలు ఉంటాయి కానీ ఉపవాసం ఉండరు, బాధలు ఉంటాయి కానీ ఉపవాసం ఉండరు. అలాగే ఉపవాసం ఉండరు, కొన్నిసార్లు పరిస్థితులు బాగోలేక ఆరోగ్యం సహకరించకుండకపోవచ్చు, కానీ ప్రార్థన అయినా చేయాలి కదా.
కాబట్టి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదనమాట. కాబట్టి ఇలాంటి ఉపవాస ప్రార్థన ద్వారా మీరు జయించేవారిగా ఉంటారు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, మీకున్న చీకు చింతలన్నీ కూడా తీసివేయబడతాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. ఇక మూడో విషయానికి వస్తాం. దేవుని బిడ్డలారా, స్తుతి, ప్రైజ్. దేవుని పిల్లలమైనటువంటి మనము అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఇప్పుడున్న సందర్భాన్ని చెప్తాను. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఒక వ్యక్తిని కొంతమంది తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వచ్చి కూర్చుని భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే ఎవరిని అడిగారో తెలుసా? పేతురు, యోహాన్ని భిక్షం అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, వెండి కంటే బంగారం కంటే మిన్న అయింది మా దగ్గర ఉంది. ఏదైతే నీవు సమస్య ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకి పరిష్కారం మా దగ్గర ఉంది. ఈ యొక్క వ్యక్తి చెయ్యి పట్టుకుని ఏమన్నాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామము లేచి నడువు అంటే అతడు లేచి గంతులు వేయచ్చు, నడుచుచు దేవాలయములకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసయ్య నామములో స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. మీరు యేసయ్య ప్రతినిధులు యేసయ్యను చూపించాలి, క్రియల్లో చూపించాలి, మాటలో చూపించాలి, పద్ధతిలో చూపించాలి, మన బ్రతుకులో చూపించాలి. అలా చూపించారనుకో ఎవరో ఒకళ్ళకి మేలు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇప్పుడు అందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రతినిధులుగా మనం అందరం కూడా ఏమడిగినా కానీ దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళ కోసం అడగండి, మీకోసం అడగండి, దేశం కోసం అడగండి, అందరి కోసం అడగండి. చక్కగా అడిగినట్లయితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. యేసు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో కుంటివాడు స్తుతించడం ప్రారంభించాడు, అడుక్కోవటం మానేశాడు, స్తుతించడం ప్రారంభించాడు. లోపల హల్లెలూయా స్తోత్రం రోజు వినేవాడు, ఎప్పుడు ఏనాడు కూడా స్తోత్రం అనలేదు ఆయన. ఈ రోజు నడవటం స్టార్ట్ చేశాడు, కొత్త జీవితం ప్రారంభం అయిపోయింది, కొత్త బ్రతుకు వచ్చేసింది. స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలు స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధి మన ఇంట్లోకి దిగి వస్తుంది. కుంటివాడు నడవడం ప్రారంభించిన వెంటనే దేవుని స్తుతించడం ప్రారంభించాడు. మరి ప్రభు దయ వల్ల మనం అందరం కూడా అద్భుతాలు పొందుకున్నామా లేదా అంటే, అందరూ ఏమంటారంటే, ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అద్భుతం నీ జీవితంలో జరిగే ఉంటుంది. జరిగిందా లేదా అంటే జరిగిందనే అంటారు. అయితే జరిగితే ఇప్పుడు మనం పరిచర్య చేయాలి కదా, జరిగితే మనం ప్రార్థన చేయాలి కదా, జరిగితే మనం దేవుని స్తుతించాలి కదా. ఇలా స్తుతిస్తూ దేవుడు చేసిన అద్భుతాలకు మనము తిరిగి ప్రత్యుత్తరముగా మనము చేయాల్సిన పని ఏంటంటే, పరిచర్య చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు నామాన్ని ఆరాధిస్తాం, ప్రభు నామాన్ని స్తుతిస్తాం, ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తాం. అలా చేయటం వల్ల మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలకు ఒక చక్కటి పాఠం మనం నేర్చుకున్నట్టుగా అవుతుందన్నమాట.